హాయ్ గాయస్, వెల్కమ్ టు అట్లాస్ మూవీ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. మూవీ అయితే చాలా బాగుంది బ్రో, నాకు నచ్చింది, డీసెంట్గా అనిపించింది. ఎందుకలా అంటున్నానంటే ఒక ఏఐని మనం వాడే విధానం ఎలా ఉండాలి, ఆ ఏఐ మన మీదకి వస్తే ఎలా ఉంటుంది, ప్రపంచం అంతా ఎటు సైడ్ దారి తీస్తుంది అనేదే సినిమా. ఇంకా స్టోరీ విషయానికి వస్తే వాల్ షెపర్డ్ అనే ఆవిడ హార్లెన్ అనే ఏఐ రోబోట్ని తయారు చేస్తారు. కాకపోతే అది మనుషుల మీద దాడి చేయాలని అనుకోవడంతో స్పెషల్ ఫోర్సెస్ అన్నీ వెళ్ళి దాని మీదకి అటాక్కి వెళ్తాయి. అప్పుడు అది ఏం చేస్తుంది అంటే GR39 అనే గ్రహం మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన 28 years తర్వాత అట్లాస్ని చూపిస్తారు. వాల్ షెపర్డ్ కూతురే అట్లాస్ అనమాట. తాను ఉదయాన్నే లెగిసి టీవీ చూస్తున్నప్పుడు కాస్కా అనే ఏఐ రోబోట్ కోసం ఉంటుంది. అతను స్పెషల్ ఫోర్స్ మీదకి దాడి చేసినట్టు, మళ్ళీ స్పెషల్ ఫోర్స్ అందరూ కలిసి పట్టుకున్నట్టు చూపిస్తారు. అతన్ని కలవడానికి అని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్తుంది. అక్కడ చూస్తే మనోడు సూట్ కేసులో నుంచి బుర్ర వస్తుంది. వాడితో చాలాసేపు మాట్లాడుతుంది. తర్వాత హార్లెన్ ఎక్కడున్నాడో తెలుసుకొని GR39 అనే గ్రహం మీదకి వెళ్తారు కొన్ని స్పెషల్ ఫోర్స్ని తీసుకుని. ఆ ఫోర్సెస్కి తోడుగా ఏ రోబోట్స్ని కూడా పంపిస్తారు. కానీ వీళ్ళు GR39కి ఎంటర్ అవ్వగానే హార్లెన్ వాళ్ళ ట్రూప్తో కలిసి అటాక్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. అలా జరిగిన తర్వాత వీళ్ళందరూ రోబోట్స్తో సహా చల్లా చెదురు అయిపోయి పడిపోయి అందరూ చాలా మటుకు చనిపోతారు. ఒక అట్లాస్ మాత్రం బతికుంటుంది. ఆ అట్లాస్ కూడా రోబోట్ ఇస్తారనుకోండి, ఆ రోబోట్ పేరు స్మిత్. వీళ్ళిద్దరూ చాలా ఘోరంగా ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ స్మిత్ ఒక మాట చెప్తారు, మీరు న్యూరో లింక్ని పెట్టుకుంటే మన ఇద్దరం 100% ఇంటర్లింక్ అవుతాం, అప్పుడు హార్లెన్ని ఈజీగా ఓడిస్తాం అని చెప్పి. కానీ దానికి ఒప్పుకోదు అట్లాస్. నాకు ఏఐ అంటే నచ్చదు, రోబోట్స్ అంటే అసలు నచ్చదు అని చెప్తారు. కానీ అట్లాస్ హార్లెన్ చేస్తున్న ఘోరాన్ని చూసి తట్టుకోలేక ఇంటర్లింక్ అవుతుంది. చివరికి హార్లెన్ని కూడా ఎలాగోలాగా చంపేస్తారనుకోండి. తిరిగి మళ్ళీ తన అంటే ఎర్త్ మీదకి వచ్చేస్తుంది. నాకు మాత్రం ఈ సినిమాలో అన్నిటికన్నా అట్లాస్ ఉన్న రోబోట్ స్మిత్ చాలా నచ్చింది. ఎందుకంటే జోక్స్ వేస్తాడు, యాక్షన్ అంటే ఫైటింగ్ చేస్తాడు బాగానే. మనిషితో ఎలా ఉండాలి అనేది ఆ ఏఐకి బాగా తెలుసు, అలా డిజైన్ చేస్తాడు. ఈ సినిమాలో పెద్ద మ్యూజిక్ ఏమి ఉండదు, అంటే బేస్ గుద్దేసే అంత మ్యూజిక్ ఉండదు. వెనకతల నుంచి మనకి అంత ఇంపాక్ట్ కూడా రాదు. ఆ BGM కూడా ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి అని చెప్పను కానీ బాగుంటాయి. చూస్తాంతసేపు ఎలా ఉండాలో అలాంటి యాక్షన్ సీన్స్ ఉంటాయి. అంటే వార్ రోబోట్స్కి తగ్గ యాక్షన్ సీన్స్. అట్లాస్ క్యారెక్టర్లో చేసిన జెనిఫర్ లోపెజ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే నాకు స్మిత్ అంత నచ్చలేదు, పర్వాలే. కానీ ఇంక ఈ సినిమాని ఎవరైనా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసాను, ఎంజాయ్ చేస్తారు. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.